ప్రార్థనలో 40 రోజులు, సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు, యేసయ్యా నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు దివ్యవాక్కు కేంద్రము ద్వారా మనమందరము రోజు వాక్యాన్ని వింటూ ఉన్నాం. మనం ఉపవాసముతో మనందరము కూడా మన దేవాతి దేవుడి దగ్గర కనిపెడుతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరము కూడా ఈ 40 రోజులు ఉపవాసంలో ఉండి ప్రభువా మీ దగ్గర కనిపెడుతూ ఉండగా ప్రభువా దేవుని వాక్యము ద్వారా మాతో మాట్లాడమని కోరుతున్నాం. ప్రభా, నీ వాక్యము సజీవమైంది, నీ వాక్యము జీవం గలది, నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గం వల్లది ప్రభువా. నీ వాక్యము తేనె కంటే మధురమైనది ప్రభువా. ఆ వాక్యము శ్రేష్టమైనది. ఆ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి,
ఆమెన్. ఈరోజు మనము ఉపవాసము ద్వారా మనం ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటామో ఆ విషయాలను మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు ఉపవాసం చేసేవాళ్ళు, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదం పొందుకునేవాళ్ళు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తన 35:13 వచనంలో దావీదు ఇలా అంటూ ఉన్నాడు, నేను నా యొక్క ఆత్మను ఉపవాసము ద్వారా ఆయాసపరుచుకున్నాను అంటాడు. సో మనము దేవుడి దగ్గర ఉపవాసముతో మనం కనిపెట్టినప్పుడు, ఎక్కడైతే అన్యాయం నీకు జరుగుతుందో, ఎక్కడైతే నీకు మోసం నీకు జరుగుతుందో, ఆ కట్లన్నీ దేవుడు విరగొడతాను అంటున్నాడు. ఐ విల్ బ్రేక్ ద బాండ్స్ ఆఫ్ ఇంజస్టిస్ అనే మాటను చూస్తున్నాడు. ఈరోజు నువ్వు అన్యాయం జరిగిందా, నీ కుటుంబంలో నీకు అన్యాయం జరిగిందా, నీ ఊర్లో నీకు అన్యాయం జరిగిందా, నీ సంఘంలో నీకు అన్యాయం జరిగిందా, నీ బంధుమిత్రుల మధ్యలో నీకు అన్యాయం జరిగిందా, ఏ విషయంలో అన్యాయం జరిగినా ఉపవాసంతో నువ్వు కనిపెడుతున్నావు కాబట్టి దేవుడు ఆ అన్యాయపు కట్లని విరగొట్టునుగాక యేసు నామంలో. యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి వచనం నుంచి మొదటి భాగం నుంచి మళ్ళీ చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. చాలమ్మా చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే మన జీవితం భారంగా అనిపిస్తుంది, ఆ కాడి బరువైనదిగా అనిపిస్తుంది. ఆ కాడి బరువైనది అయినప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువా ఈ జీవితంలో నేను ముందుకు వెళ్ళలేను, ఇక నేను ముందుకు సాగలేను ప్రభువా, నా బ్రతుకు భారముగా అనిపిస్తుంది. నీ బ్రతుకు భారంగా అనిపించినప్పుడు దేవుడు అంటున్న మాట, ఆ బరువుని నేను సునాయాసంగా చేస్తాను. అందుకే యేసు ప్రభు అన్నాడు, భారము చేత అలసి సొలసిన సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువైనది అన్నాడు, మై యోక్ ఈజ్ ఈజీ అన్నాడు. చూడండి, చాలా బరువులు మనం మోయాలని ప్రయత్నం చేస్తాం, చాలా విషయాలు మనం చేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని సహాయం మనకు ఉంటుందో, ఎప్పుడైతే దేవుని శక్తి మనకు తోడై ఉంటుందో, అసాధ్యమన్నీ కూడా సుసాధ్యము దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుని శక్తి మనకి తోడైంది కాబట్టి. సంసార జీవితాన్ని ఈదలేను అని నువ్వు అనుకుంటున్నావా? కొన్ని సంఘటనలు చూసినప్పుడు, కొన్నిటిని తలుచుకున్నప్పుడు నీలో భయం కలుగుతుందా? కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకో. దేవుడు అన్నాడు, అమ్మా నీ భారాన్ని నా మీద మోపు, నీ గురించి శ్రద్ధ వహించే దేవుడను నేను. నువ్వు ఉపవాసంలో కనిపెట్టుకున్నప్పుడు నీ మీద ఉన్న ఆ భారము, నీ మీద ఉన్న బరువు, నువ్వు మోయలేను అంటున్న ఆ యొక్క పరిస్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, జీవితం భారంగా అనిపించవచ్చు, నీ అనారోగ్యం నీకు భారంగా ఉండొచ్చు, నీ అప్పు సమస్యలు నీకు భారంగా ఉండొచ్చు, ఇప్పుడున్న పరిస్థితి నుంచి నేను ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తుండొచ్చు. కానీ దేవుడు అన్నాడు, నీ అన్యాయపు కట్లని విరగొడతాను అంటున్నాడు. రెండవదిగా ఆ యొక్క భారంగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు దేవుడి మీద మోపినప్పుడు నీ గురించి శ్రద్ధ వహిస్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా మాట ఉంటుంది, ఐఎమ్ ఎ గాడ్ హూ కేర్స్ ఫర్ యూ, కాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ మీ. నీ యొక్క విచారములన్నీ కూడా నా మీద మోపు, నీ గురించి శ్రద్ధ వహించే దేవుడని నేను. ఎస్, మనం చేయలేము, కానీ దేవుని శక్తి మనకు తోడైంటే మనం అన్నీ సాధించగలుగుతాం, మన జీవితంలో అన్నీ చేయగలుగుతాం. ఉపవాసం ద్వారా నువ్వు దేవుడి దగ్గర కనిపెడుతున్నావా? నీ యొక్క అన్యాయపు కట్లు విరగొట్టబడును గాక. నీ యొక్క బరువు, నీ జీవితం మీద ఉన్న బరువు దేవుడు తీసివేసి ఆ నా కాడి సులువైనది అంటున్నాడు. ఆ సులువైన కాడి, మోయగలిగిన కాడి నీకు ఇచ్చును గాక. ఎప్పుడు ఆ దేవుడు ఇస్తాడంటే నువ్వు ఆ భారము చేత నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ భారాన్ని ఆయన మీద మోపినప్పుడు
నీకు విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి అంటే ఏంటంటే ఆ ఇరుకుల్లో, ఆ ఇబ్బందుల్లో ఆ మనిషి శాంతి సమాధానాన్ని పొందుకుంటాడు. ఆ మనిషి దేవుళ్ళో ఆనందిస్తాడు. ఏం జరిగినా సరే, ఆయన చుట్టూ ఏం జరుగుతున్నా సరే ఆ వ్యక్తి ఒక ధైర్యంతో జీవిస్తాడు. ఆ ధైర్యం ఏంటంటే నా దేవుడు నాకున్నాడు. ఎంతమంది ఎదురుగా లేచినను, నాకు విరోధంగా ఏ ఆయుధము లేచినను, నాకు విరోధంగా ఎంతమంది లేచినను నా దేవుడు నాకున్నాడు అన్న ధైర్యంతో ఆ వ్యక్తి జీవిస్తాడు. ఈరోజు ఉపవాసంతో దేవుడి దగ్గర కనిపెడుతున్నావా? ఈ ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు భయపడకమ్మా. నీ అనారోగ్యం నీకు భారంగా కనపడుతుందా? ఆ భారాన్ని తీసేస్తాడు. నీ అప్పు సమస్య నీకు భారంగా కనిపిస్తుందా? ఆ భారాన్ని దేవుడు తీసేస్తాడు. ఇంకొక మాట మనం చూసి ముగిద్దాం. ఈరోజు మనం కొన్ని వ్యసనాల్లో ఉంటాం, కొన్ని బలహీనతల్లో ఉంటాం. ఈ వ్యసనాలు, ఈ బలహీనతలు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తిని ఆత్మీయంగా ఎదగనివ్వవు. ఆ వ్యక్తిని ఆ వ్యసనానికి బానిసలుగా చేస్తాయి. చాలామంది ఆ వ్యసనాలకు బానిసలుగా ఉన్న అడిగినప్పుడు 40 రోజులైతే మేము జాగ్రత్తగా ఆ వ్యసనాలకు దూరంగా ఉంటామంటారు. కానీ 40 రోజుల తర్వాత మళ్ళీ ఆ వ్యసనాలకి బానిసగా జీవిస్తారు. అది త్రాగుడు కావచ్చు, అది ధూమపానం కావచ్చు, అది టీవీ కావచ్చు, అది ఫోన్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దానికి బానిసలుగా వాళ్ళు జీవిస్తారు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు ఉన్న ప్రతి బంధకం, వ్యసనం అనేది ఒక బంధకం. ఈ ఉపవాసం ద్వారా దేవుడి దగ్గర కనిపెడుతున్నప్పుడు నువ్వు ఎవరెవరి కోసమైతే ప్రార్థిస్తున్నావో ఆ వ్యసనం అనే బంధకాన్ని దేవుడు ఈరోజు తీసేస్తున్నాడు. 2 కొరింథీయులు రాసిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 2 కొరింథీయులు రాసిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చూడండి, మనము చాలాసార్లు ఒక 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 బంధకంలో ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్స్ అంటాం. ఈ బంధకంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు చేయాలనుకుంటారు, ఏ పని అయితే చేయాలనుకుంటారో ఆ పనులు చేయలేరు, ముందుకు సాగలేరు. కొందరు చేయకూడదు అనుకుంటారు, కానీ అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక త్రాగుబోతు త్రాగాలనుకోడు, నేను ఈ త్రాగుడు వ్యసనం నుంచి బయటికి రావాలనుకుంటాడు. కానీ ఆయనకు జరిగే విషయం ఏంటంటే సాయంత్రం కాగానే మళ్ళీ ఆయన ప్రాణం, మళ్ళీ ఆయన శరీరం నాకు ఆ మందు కావాలి అని తాపత్రయపడుతుంది. ఆ మందు త్రాగేదాకా ఆయన తృప్తి చెందడు. అదొక బంధకం. ఈరోజు బహుశా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే వ్యసనాల్లో ఉన్నారో వాళ్ళ కోసం మీరు ప్రార్థిస్తుండొచ్చు. అయ్యా, ఈ వ్యసనము ద్వారా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వ్యసనము ద్వారా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తుంది. ఈ వ్యసనము ద్వారా మా కుటుంబం అనేక సమస్యలు గుండా వెళ్తుంది అని భారంతో ప్రార్థిస్తున్నారేమో. ఈరోజు ఇలా ప్రార్థన చేయండి, ప్రభువా, ఆయన చుట్టూ ఉన్న ప్రతి వ్యసనానికి ఒక బంధకం ఉంటుంది. ఎవ్రీ అడిక్షన్ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ప్రతి వ్యసనానికి ఒక బంధకం, అది సాతాను పెట్టిన బంధకం. ఈరోజు ఉపవాసం ద్వారా దేవుడి దగ్గర కనిపెడుతున్నావేమో. ఆ యొక్క ప్రతి బంధకం, ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ యేసు నామంలో విరగొట్టును గాక. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, యేసు ప్రభు ఎవరినైతే స్వతంత్రులుగా చేస్తారో వాళ్ళు స్వతంత్రులు అవుతారు అంటున్నాడు. ఇఫ్ జీసస్ సెట్స్ యూ ఫ్రీ, యూ షాల్ బీ ఫ్రీ ఇండీడ్. ఈరోజు ఆ బంధకం నుంచి నువ్వు ఆ యొక్క వ్యసనం నుంచి నీకు విడుదల కావాలంటే ఆ వ్యసనంకి ఉన్న ప్రతి బంధకం అనే కట్టు ఈరోజు విరగొట్టబడాలి. దేవుణ్ణి అడుగుతావా, ప్రభువా, నేను వ్యసనం కోసం ప్రార్థించట్లేదు,
ఆ యొక్క బంధకం నుంచి విడుదల దయచేయి. ఆయన చుట్టూ ఉన్న ఉచ్చు సాతాను, కీర్తనలో దావీదంటాడు, అయ్యా నా కోసం శత్రువులు అనేక వల వేశారు ప్రభువా, ఆ వలలో నేను పడకుండా, ఆ వలలో నేను చిక్కుకోకుండా నన్ను కాపాడు దేవా అని దావీదు ప్రార్థిస్తాడు. ఈరోజు ఆ యొక్క సాతాను వేసిన వల, ఆ వలలో వీళ్ళు చిక్కుకుపోయారు. అదొక బంధకంగా ఉండి, అదొక వ్యసనంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ వ్యసనానికి వాళ్ళు బానిసలుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. వాళ్ళకి తెలుసు, ఈ తాగితే నా ఆరోగ్యం క్షీణిస్తుందని వాళ్ళకి తెలుసు, నేను చనిపోతాను అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. అయినా కానీ త్రాగకుండా వాళ్ళు ఉండలేరు. వాళ్ళని అడగండి గట్టిగా, వాళ్ళు ఏం చెప్తారంటే తాగడం ఆపను అంటారు. ఎందుకంటే వాళ్ళొక బంధకంలో ఉన్నారు. వాళ్ళ శరీరము వాళ్ళ ఆధీనంలో లేదు. వాళ్ళు ఏం చేయకూడదు అనుకుంటున్నారో, ఎందుకంటే వాళ్ళొక బంధకంలో ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన నీవు ఎవరెవరైతే నీ కుటుంబంలో, నీ బంధుమిత్రుల్లో, లేకపోతే నీవే ఆ బంధకంలో ఉన్నావేమో, కొందరు వ్యభిచారం అనే బంధకంలో ఉంటారు, కొందరు మోహం అనే బంధకంలో ఉంటారు, కొందరు ధూమపానం అనే బంధకంలో ఉంటారు, కొందరు సోమరితనం అనే బంధకంలో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బంధకాల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు శుభవార్త ఏంటంటే, నీవు దేవుడి దగ్గర ఉపవాసంలో కనిపెట్టినప్పుడు ఆ బంధకాలు, ఆ కట్లు యేసు నామంలో విరగొట్టబడతాయి. ఆ విరగొట్టబడినప్పుడు నువ్వు ఆ బంధకంలో నుంచి బయటికి ఆ వ్యక్తి రావడం మీరు చూస్తారు. ఈ వాక్యం వింటున్న నీవు నా సహోదరి, నా సహోదరా, మనం దేవుడి దగ్గర వ్యసనం కోసం ప్రార్థించొద్దు, మనిషి కోసం ప్రార్థించొద్దు. ఆ కట్లు విరగొట్టబడాలని, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ విరగొట్టబడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదొక వ్యసనం అయిపోయింది నాయన, ఈ వ్యసనము మా ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తుంది ప్రభువా. ప్రార్థన చేయండి. ఈ ఉపవాస దినాల్లో మీ కుటుంబంలోకి విడుదల వచ్చునుగాక. ఎందుకంటే కొన్ని దురాత్మలు, కొన్ని బంధకాలు ఉపవాస ప్రార్థన వల్లనే అది సాధ్యమవుతుందనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని ఒక వ్యక్తి తీసుకొని వస్తాడు. మొట్టమొదటిగా మీకు మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు టైం ఉన్నప్పుడు. ఆ వ్యక్తి శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారు. చాలా ప్రయత్నం చేస్తారు, చాలా ప్రార్థన చేస్తారు. ఇక ఆ వ్యక్తి ఇది కాదని చెప్పి తన కుమారుణ్ణి తీసుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొని వెళ్తాడు. యేసు ప్రభు ఆ యొక్క వ్యక్తికి దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభు శిష్యులు ఏకాంతంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మేమెందుకు ఆ పని చేయలేకపోయాం యేసయ్య అని అడిగినప్పుడు యేసయ్య ఒక సమాధానం ఇస్తాడు వాళ్ళకి. ఇది కేవలము ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యము అనే మాటను అంటాడు. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. కొన్ని విషయాలు కేవలం ఉపవాస ప్రార్థన వల్లనే అది సాధ్యం అనే మాటని మనం బైబిల్లో చూద్దాం. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని బైబిల్లో చూద్దాం దయచేసి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇంకా వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేకలు వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వల్లే ఉండేను గనుక అనేకులు వాడు చచ్చిపోయిన అనుకుని. అయితే యేసు వాని చేయి పట్టి, ఇది కేవలము ఇలాంటి దయ్యాలు కేవలము ఉపవాస ప్రార్థన వల్లనే వెళ్ళిపోతాయి. ఈరోజు నీ కుటుంబంలో 3 విషయాలు జ్ఞాపకం చేశాను. నీ యొక్క అన్యాయపు కట్లు ఉపవాస ప్రార్థన ద్వారా విరగొట్టబడతాయి. నీ భారంగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు దేవుడికి సమర్పించినప్పుడు ఆ భారభరితమైన జీవితం
నీకు సునాయాసంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, నా కాడి సులువైనది. మూడోది దేవుడు చెప్పిన మళ్ళీ అదే మాట, యేసుప్రభు చెప్పిన మాట మనము పౌలు రాస్తున్నాడు 2 కొరింథీయులు 10వ అధ్యాయం 4వ వచనంలో మనం ఇందాక చదివాం. నీ యొక్క బంధకాలు విరగొట్టబడతాయి. ఈరోజు ప్రతి వ్యసనంకి ఒక బంధకం ఉంది. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకున్న ప్రతి వ్యసనంకి ఉన్న ప్రతి బంధకం విరగొట్టబడును గాక. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో వాళ్ళందరి కట్లు విరగొట్టబడును గాక. వాళ్ళందరూ ఆ వ్యసనాల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు స్వతంత్రులుగా మళ్ళీ జీవింతురుగాక. తళ్ళు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మేము విన్న ఈ వాక్యము మాకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. మేము విన్న ఈ వాక్యము మాకు దీవెనకరంగా ఉండును గాక. మేము విన్న ఈ వాక్యము హృదయాల్లో ఫలించును గాక. ఈ ఉపవాస దినాల్లో మేము కనిపెట్టుకుంటూ ఉండగా ప్రభువా మాకు విడుదల దయచేయండి. మా అన్యాయపు కట్లు విరగొట్టండి. మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక.